మన దేశం. ఇంకా ఎక్కడికి తీసుకుపోతారు? కనీసం ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా తిండి కొంచెం కంట్రోల్డ్గా తింటే మంచిది. పోనీ డాక్టర్స్ కూడా ఎన్నిసార్లు చెప్పినా కానీ డాక్టర్స్ కూడా బాగా తినండి అమ్మా. ఏంది బాగా తినేది? ఎందుకు తినేది? నువ్వు జాబ్ ప్రొఫైల్ అడుగుతున్నావా? వర్క్ ప్రొఫైల్ అడుగుతున్నావా? పిల్ల పనిచేస్తుందా? ఇంట్లో ఎంతమంది పని మనుషులు ఉన్నారు? ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి? మొగుడు పిల్లలు ఇద్దరే ఉంటారు. దానికి ఒక పని మనిషి కూడా ఉంటుంది. 2 bedroom అపార్ట్మెంట్లో ఉంటారు. ఏం పని ఉంటుంది? దానికి తోడు నువ్వు కాజులు, బాదాంలు, 4 రకాల ఫ్రూట్స్, 2-3 గ్లాసుల పాలు, 2-3 టైప్స్ ఆఫ్ రైస్, దాని తర్వాత ఇంకా స్నాక్స్, చెగోడీలని, కజ్జికాయలని, లడ్డూలని, కాజాలని, ఇలాంటి అన్ని పెడితే ఏమైపోవాలి పరిస్థితి? అసలు కోకోనట్ వాటర్ ఏంది? లీటర్ తాగుతారు. మొగుడు ఎంత ప్రేమిస్తాడని అంటే పొద్దున్న 1 లీటర్ తీసుకురావాలి, సాయంత్రం 1 లీటర్ తీసుకురావాలి. ఇదేంటిదంటే మీరు ఇక మంచినీళ్ళు తాగరా? మర్చిపోయినరా? మంచినీళ్ళు అనేవి ఉంటాయని మర్చిపోయినరా? ఎంత హరాస్మెంట్ అంటే ప్రతి ఒక్కరు వై నాట్ కోకోనట్ డాక్టర్, వై నాట్ కోకోనట్ వాటర్ డాక్టర్ అంటే నేను కొబ్బరి తినమని చెప్పిన. దాంట్లో కాంప్లెక్స్ కాబట్టి మంచి హెల్దీ ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, డైజెషన్ మంచిది, సూపర్ హెల్త్. నీ కొబ్బరి నీళ్ళు ఎందుకు? నీకు చుక్క చెమట వస్తుందా? ఏసీలో కూర్చుంటావు, సరే నువ్వు పొలం పనికి వెళ్తావు, బజార్కి వెళ్తావు, సామాన్ తీసుకొస్తావు, ఎండ కొడుతున్నది, వడదెబ్బ తగిలింది, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, నువ్వు కొబ్బరి నీళ్ళు తాగు, ఒకటి కాకపోతే 2 తాగు. కానీ హౌ కెన్ యూ సిట్ ఎట్ హోమ్ ఏం పని చేయకుండా జస్ట్ కంప్యూటర్ వర్క్ చేసుకుంటూ 1 లీటర్ కోకోనట్ వాటర్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ 1 month నువ్వు 3 కిలోలు ఓన్లీ బికాస్ ఆఫ్ కోకోనట్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 0 calorie కాదు కదా. అండ్ మనకున్న ఎకానమీకి కొబ్బరి నీళ్ళు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఏముంది? ఇంత చెంబు నీళ్ళలో ఇంత షుగర్ వేసేసి, ఇంత ఉప్పు వేసి, ఒక సగం నిమ్మకాయ పిండితే అదే కొబ్బరి నీళ్ళు, ఎలక్ట్రోలైట్. ఇంకేం కావాలి? సేమ్ అదే ఎలక్ట్రోలైట్స్. నీకు WHORS ఉంటుంది కదా, ఇట్లా ఓపెన్ చేసి నీళ్ళలో కలిపినావు అంటే అదే ఎలక్ట్రోలైట్స్. ఎందుకు 100 రూపాయలు పెట్టి లీటర్ కొనుక్కోవాలి? దాన్ని కమర్షియల్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి? పొద్దున్నే లేసంటే ఇట్లా అనుకుని కొబ్బరి నీళ్ళు తాగాలంటే అడ్వర్టైజ్మెంట్. అసలు మనుషుల జంతువుల ఎందుకు అట్లా అడ్వర్టైజ్మెంట్ చేయాలి? వాడిని సూ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సబ్జెక్ట్ అవసరం ఉందా, అవసరం లేదా? హౌ కెన్ సంబడి ఎవ్రీబడి గెటప్ ఇన్ ద మార్నింగ్ అండ్ హ్యావ్ కోకోనట్ వాటర్ అండ్ దట్స్ అన్ అడ్వర్టైజ్మెంట్? హౌ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది? మంచి చెప్తున్నా కానీ యాక్సెప్ట్ చేయలేని రేంజ్కి మనుషులను తీసుకెళ్లారు. ఇట్లా తీసుకెళ్తే సమాజం బాగుపడుతుందా? నువ్వు పాలు అమ్ముకున్నట్టు నీకు కోకోనట్ వాటర్ గొడవ ఎందుకు? నీకు నువ్వు ఎందుకు అమ్ముకోవాలి? అసలు ఎందుకు అమ్ముకోవాలి? అసలు ఎందుకు దాన్ని కమర్షియల్ చేయాలి? అండ్ ఎంత ఇన్స్టిల్ చేస్తున్నారంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళందరూ ఇంకా కంపల్సరీ కోకోనట్ వాటర్ తాగాల్సిందే అన్నట్టు. ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా అర్థం కావట్లేదు.